హాయ్ అందరికీ, నేను మీ ఆంధ్ర పిల్ల. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు అయితే సండే అండి. సండే స్పెషల్ ఏంటంటారా? చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ అండి. వావ్, నాకైతే చాలా ఇష్టం అండి బిర్యానీ అనేది. చూడండి ఇప్పుడు ఎలా చేస్తానో మీకైతే నేను చెప్తానండి. సేమ్ యాస్టీస్గా ఇలానే చేసుకోండి, సూపర్గా ఉంటుంది. నేనైతే చూడండి వాటర్ అయితే బాయిల్ చేసుకుంటున్నాను. ఎందుకంటారా, ఇది చికెన్ బాయిల్ చేయడానికండి. చికెన్ కర్రీ మనం వండాలి కదా, చికెన్ బిర్యానీ లోపలికి. దానికోసం నేను వాటర్ అయితే బాయిల్ చేసుకున్నానండి. చూడండి ఫ్రెష్ చికెన్ ఇప్పుడే తెచ్చామండి. సూపర్గా అయితే ఉంటుంది ఫ్రెష్ చికెన్తో బిర్యానీ చేస్తే మాత్రం. చూడండి ఇక్కడైతే ఇలానే ఇస్తారండి, పెద్ద పెద్ద పీసెస్ అయితే ఇచ్చేస్తారు. మేమైతే దగ్గరుండి కొట్టిస్తాం కాబట్టి చిన్న పీసెస్ మనకి ఎంత సైజు కావాలో అంత సైజు మాత్రమే మనం కట్ చేయించుకోవచ్చండి దగ్గరుండి. చూడండి నేను నీట్గా అయితే ఇప్పుడు దీనికి వాష్ చేసుకుంటానండి. నేను వాష్ చేసుకుంటా. చూడండి ఇదైతే నేను మిక్సీ జార్ తీసుకున్నాను. ఇందులో మనం నార్మల్గా మసాలా ఎలాగా మనం తీసుకుంటామో అలానే తీసుకోవాలండి. ఎల్లుల్లిపాయ విత్ అల్లం అండి. ఇందులో ఇప్పుడు కొంచెం మనం ఆనియన్స్ వేసుకుందాము, లేకపోతే బాగా నలగదు. విత్ లైట్ కొంచెం కొత్తిమీర వేసుకుందాము. తర్వాత కొంచెం వాటర్ వేసుకుందాము. వాటర్ వేసుకున్న తర్వాత మనం గ్రైండ్ చేసేద్దామండి. గ్రైండ్ చేసుకున్న తర్వాత బాగా పేస్ట్లా అయిపోవాలండి. పేస్ట్లా అయిపోయిన తర్వాత మనం ఆఫ్ చేసేద్దాము. చూడండి ఇప్పుడైతే నేను గ్రైండ్ చేసేసుకున్నాను. అయితే మూత తీసి చూద్దాము ఎలా గ్రైండ్ అయ్యిందో. వావ్, చాలా స్మూత్గా అయిందండి. ఈ మాత్రం ఉంటే మనకి చాలు. చూడండి ఈ మాత్రం గరుగ్గా లేదు, స్మూత్గా ఉంది. నెక్స్ట్ మనం వాటర్ అయితే మనం బాయిల్ పెట్టుకున్నాం కదా, బాగా హీట్ అయిపోయిందండి. అందులో మనం నెమ్మదిగా చికెన్ వేసుకుందామండి. నెమ్మదిగా చికెన్ వేసుకున్న తర్వాత మనం దీనికి హాఫ్ అన్ అవర్ ఉడకబెట్టుకోవాలండి. హాఫ్ అన్ అవర్ 80% అయితే మనకి చికెన్ ఉడికిపోవాలండి. ఇలానే, లేకపోతే మనకి ఎప్పుడైతే మనం ఫ్రై చేస్తామో అందులో మాడిపోతుంది, టేస్ట్ కూడా బాగా రాదు. చూడండి 80% ఉడికిన తర్వాత మనం దీనికి కర్రీ ప్రిపేర్ చేసుకుందాం, ఓకేనా? ఈలోగా మనం పక్కన బాండి పెట్టుకొని దీనికి కర్రీ ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా బాండి పెట్టుకొని హీట్ అయితే అయిపోయిందండి. ఇందులో మనం కొంచెం ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ ఎంత అంటే హాఫ్ గ్లాస్ ఆయిల్ అయితే నేను తీసుకున్నానండి. హాఫ్ గ్లాస్ ఆయిల్ తీసుకున్న తర్వాత ఇందులో అయితే మనం పొడుగ్గా కట్ చేసుకుంటాం కదా ఆనియన్స్, పకోడీకి అలా కట్ చేసుకున్నానండి. నేను 2 ఆనియన్స్ అయితే నేను కట్ చేసుకున్నాను. చూడండి ఈ విధంగా వేసేస్తున్నాను. ఆయిల్ అయితే హీట్ అయిపోయింది. మనకి దీనికి బ్రౌన్ ఆనియన్స్లా ఫ్రై అయ్యే వరకు వెయిట్ చేయాలండి. తర్వాత మనం ఏదైతే గ్రైండ్ చేసుకున్నామో మసాలా అది వేసుకోవాలి. 2 స్పూన్స్, ఎక్కువ వేసుకోకూడదండి, ఘాట్ అయిపోద్ది. 2 స్పూన్స్ అయితే నేను వేసుకున్నాను. వేసుకున్న తర్వాత దీనికి బాగా లైట్గా పచ్చివాసన పోయే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత నేను దీంట్లో ఏ ఇంగ్రీడియంట్ అంటే నెక్స్ట్ వేస్తానో మీరు చూడండి, స్కిప్ చేయకండి అనమాట. చూడండి ఇందులో అయితే నేను సాల్ట్ వేసుకున్నాను. నెక్స్ట్ సాల్ట్ వేసుకున్న తర్వాత నేనైతే ఇందులో హాఫ్ స్పూన్ పసుపు వేసుకుంటానండి. హాఫ్ స్పూన్ పసుపు, ఎందుకంటే అది మనకి నాన్ వెజ్లో ఎప్పుడైనా పసుపు వాడితే చాలా మంచిదండి. నీ స్మెల్ అనేది రాదు, చాలా టేస్టీగా కూడా కలర్ఫుల్గా ఉంటుంది. నేను చూడండి 1.5 స్పూన్ కారం వేసుకున్నాను. కారం వేసుకున్న తర్వాత దీనికి బాగా మిక్స్ చేసి, చూడండి నేనైతే బాస్మతి రైస్ తీసుకున్నాను. 2 గ్లాస్ తీసుకున్నానండి. 2 గ్లాస్ బాగా వాష్ చేసి పక్కన పెట్టుకుంటాను. ఇప్పుడు ఇదేంటంటారా అండి, ఆటోమేటిక్ ఎలక్ట్రిక్ కుక్కర్ అండి. ఆటోమేటిక్ ఎలక్ట్రిక్ కుక్కర్ ఏంటి అంటే మనకి బిర్యానీ పర్ఫెక్ట్గా అయితే వస్తుందండి. మనం మధ్యలో చూడాలి అనే అవసరం లేకుండా. ఇందులో నేనైతే 2 గ్లాస్ బాస్మతి రైస్ అయితే నేను తీసుకున్నాను కదండి. దీనికి సేమ్ కొలత అయితే 4 గ్లాసెస్ మాత్రమే వేయాలండి, ఎక్స్ట్రా వేయకూడదు, లేకపోతే పేస్ట్లా అయిపోతుంది. నేనైతే 4 గ్లాస్ వాటర్ అయితే వేస్తాను. వేసిన తర్వాత నేనైతే దీనికి ఏదైతే ముందు నేను మిశ్రమాన్ని చేసుకున్నానో మీకు చూపించాను కదా, ఆనియన్ విత్ మసాలా అవన్నీ, అందులో 80% అయితే చికెన్ ఉడికిపోయిందండి. నెక్స్ట్ ఇందులో మనం మసాలాలో మెల్లగా మొత్తం చికెన్ అయితే మనం వేసుకుందాము. వేసుకున్న తర్వాత చూడండి ఈ విధంగా వైట్గా అయితే కుక్ అయిపోయిందండి. మనం మసాలా ఏం వేయలేదు కాబట్టి. ఇప్పుడు దీనికి మనం స్లోగా కలుపుకుందాము. కలుపుకున్న తర్వాత మనం ఇంట్లో పెరుగు యాడ్ చేసుకోవాలండి. పెరుగు యాడ్ చేసుకోవడం వల్ల ఏంటి అంటే మనకి ఫ్లేవర్ అంటే చాలా బాగుంటుంది. చాలామందికి తెలియని సీక్రెట్ ఏంటి అనుకుంటున్నారా? చాలామంది బిర్యానీలో టేస్టింగ్ సాల్ట్ వేస్తే
టేస్ట్ వస్తుంది అని అనుకుంటారండి. రెస్టారెంట్స్లో కూడా టేస్టింగ్ సాల్టే వేస్తారు, అది అంత హెల్త్కి మంచిది కాదండి. మీరు ఇంట్లో కనుక ప్రిపేర్ చేసుకుంటే కనుక పెరుగు వేసుకోండి. పెరుగు వల్ల ఏంటంటే చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది. నెక్స్ట్ మనం కర్రీ అయితే ఆఫ్ చేసుకున్నామండి, అయిపోయింది. ఇప్పుడు మనం ఏదైతే మనం బిర్యానీ ప్రిపేర్ చేసుకునే ముందు మసాలా ఉంటుందో అది మనం ప్రిపేర్ చేసుకుందాము. చూడండి, నేను కళాయి పెట్టి ఆయిల్ అయితే వేసుకున్నాను. అయితే ఆకు చెక్క అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ వేసుకున్నాను. తర్వాత నేను 5 పచ్చిమిర్చి అండ్ ఆనియన్స్ వేసుకున్నానండి. ఇవి బ్రౌన్ ఆనియన్స్లా ఫ్రై అవ్వాలి. నెక్స్ట్ ఏంటి అంటే అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకున్నానండి. చూడండి, ఈ విధంగా వేసుకుని కలుపుకుంటున్నాను. తర్వాత బాగా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకొని లైట్గా సాల్ట్ వేసుకోండి. వేసుకున్న తర్వాత బాగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత చూడండి, ఇలా కలయికి ఎప్పుడైతే మీకు అంటుతుంది అని అనిపిస్తుందో అప్పుడైతే ఇది కంప్లీట్గా రెడీ అయిపోతుందండి. ఇప్పుడు మనం ఇందులో కొత్తిమీర యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాము. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఏంటి అంటే మనం ముందుగా బాస్మతి రైస్ వాష్ చేసి పెట్టుకున్నాం కదండి, అందులో ఇప్పుడు మనం ఈ గ్రేవీ అంతా వేసేద్దాము. నేను కుక్కర్ అయితే నేను తీసుకోలేదు కదా, ఎలక్ట్రిక్ కుక్కర్ తీసుకున్నాను కదండి. ఇందులో ఏంటంటే మనం ఫస్ట్ బియ్యం వాష్ చేసుకున్న తర్వాత అందులో వాటర్ వేసుకున్న తర్వాత మసాలా వేయాలండి. తర్వాత మనం సాల్ట్ చూసుకోవాలి. సాల్ట్ అనేది బిర్యానీ ఉడికిన తర్వాత అయితే మనకి కష్టం కదండి కలడం, ముందే చూసుకోండి, మీకు తగ్గట్టుగా సాల్ట్ వేసుకోండి. నేను మూత పెట్టుకున్నాను. ఇప్పుడు చూడండి, మనం ఏదైతే బిర్యానీలోకి కర్రీ ఫ్రై పీస్ ఉంటుందో అది మనం లాస్ట్లో టచ్అప్ విత్ ధనియా వేసుకుందామండి. వేసుకున్న తర్వాత కలుపుకుందాము. ఈ విధంగా అయితే అయిపోయింది. అబ్బా, సూపర్గా అయితే ఉంది కదా, నాకైతే ఇప్పుడే తినేయాలనిపిస్తుందండి. వావ్, చూడండి, ఆలోగా మన బిర్యానీ కూడా రెడీ అయిపోయింది. చాలా బాగా వచ్చిందండి. ఇప్పుడు మనం ఫ్రై పీస్ ఏదైతే ఉందో బిర్యానీలో మొత్తం వేసేద్దాము. వేసిన తర్వాత టేస్ట్ చేసి చెప్దాం ఎలా ఉందో. డెఫినెట్లీగా ఇలానే సేమ్ ఈ ప్రాసెస్కి రెడీ చేసుకుంటే చాలా బాగా వస్తుంది. చాలామంది ఏంటంటే బిర్యానీ ప్రాసెస్ చాలా లేట్గా అవుతుంది కదా, కష్టం చేయలేమని అనుకుంటారు. ఈ విధంగా మీరు చేసుకుంటే చాలా సింపుల్గా మీరు చేసుకోవచ్చు ఇంట్లోనే. నెక్స్ట్ చూడండి, మన రెడీ అయితే అయిపోయింది బిర్యానీ. ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పేద్దాము. సో ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలి అంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కూడా చేయండి.